ఎలాగైనా బిజినెస్ చేయాలి, మంచిగా మనీ ఎర్న్ చేయాలి, కానీ ఏ బిజినెస్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ లో ఉంటే ఈ వీడియో మీకోసం. ఈ వీడియోలో నేను ఈ సమ్మర్ లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే 5 బెస్ట్ బిజినెస్ ఐడియాస్ గురించి చెప్పబోతున్నాను. అంతేకాదు ఏ బిజినెస్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత అండ్ రిటర్న్స్ ఎలా వస్తాయి, ఇలా ప్రతి పాయింట్ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. నా పేరు కౌసల్య, వెల్కమ్ టు బాస్ వాలా. ఫస్ట్ వన్, ఫ్రూట్ జ్యూస్ సెంటర్. ఇది సమ్మర్ లో బాగా డిమాండ్ లో ఉండే బిజినెస్. మనం బయటికి వెళ్ళాక ఆ వేడికి ఏదైనా చల్లగా తాగాలి అనిపిస్తుంది. అప్పుడు మనం ఇమీడియట్ గా దగ్గరలో జ్యూస్ షాప్ ఎక్కడ ఉంది అని చూసి అక్కడికి వెళ్ళి ఒక మంచి జ్యూస్ తాగుతాం. అందుకే ఫ్రూట్ జ్యూస్ సెంటర్ అనేది సమ్మర్ సీజన్ లో మంచిగా రన్ అయ్యే స్మాల్ బిజినెస్. కరెక్ట్ గా ప్లాన్ చేస్తే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో కూడా మంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం. క్రౌడెడ్ ప్లేసెస్ లో బిజినెస్ పెడితే సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. లైక్ బస్ స్టాప్స్, కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్ దగ్గర, మార్కెట్ ఏరియాస్, మెయిన్ రోడ్స్, ఇవన్నీ బెస్ట్ ప్లేసెస్. ఇది స్టార్ట్ చేయడానికి పెద్ద షాప్ ఏం అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటే సింపుల్ గా పుష్ కార్ట్ లేదా స్మాల్ స్టాల్ తో కూడా స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేయడానికి మీకు కొన్ని బేసిక్ ఎక్విప్మెంట్స్ అవసరం. జ్యూస్ మిక్సర్ లేదా బ్లెండర్, ఇది 2000 to 5000 లోపు వచ్చేస్తుంది. నైఫ్స్, కటింగ్ బోర్డ్, స్టోరేజ్ బాక్సెస్, క్లీన్ వాటర్ క్యాన్స్, ఐస్ బాక్స్ లేదా స్మాల్ ఫ్రిడ్జ్. మీరు సెకండ్ హ్యాండ్ లో కొన్నా కూడా ఇంకా మీకు తక్కువ అమౌంట్ కి వచ్చేస్తుంది. అండ్ ఇంకా గ్లాసెస్ లేదా డిస్పోజల్ కప్. యాక్చువల్లీ గ్లాసెస్ కాకుండా డిస్పోజల్ పేపర్స్ కప్స్ అయితే చాలా బెటర్. ఎందుకంటే మళ్ళీ ఆ గ్లాసెస్ ని క్లీన్ చేసి సర్వ్ చేయాలి. అంతేకాదు కొంతమంది ఒకటి తాగిన గ్లాసులు తాగడానికి కూడా హెసిటేట్ అవుతూ ఉంటారు. అందుకే పేపర్ డిస్పోజల్ గ్లాసెస్ యూస్ చేయడం బెస్ట్ ఆప్షన్. స్ట్రాస్, డస్ట్ బిన్, క్లీనింగ్ ఐటమ్స్ ఇవన్నీ కంపల్సరీ. సెటప్ కోసం ఒక కార్ట్ లేదా స్టాల్ తీసుకోవడం మంచిది. ఇది ఒక 10,000 నుండి 5,000 లోపు వచ్చేస్తుంది. అండ్ ఇనిషియల్ ఫ్రూట్ స్టాక్ కోసం 2,000 నుండి 5,000 వరకు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. టోటల్ గా సింపుల్ సెటప్ కి 20,000 నుండి 30,000 వరకు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా కొంచెం బెటర్ సెటప్ అంటే 40,000 నుండి 70,000 వరకు అవ్వచ్చు. మీకు డౌట్ రావచ్చు, ఈ జ్యూస్ షాప్ పెట్టాలంటే ఏదైనా పర్మిషన్స్ కావాలా అని. చాలా మంది స్మాల్ లెవెల్లో డైరెక్ట్ గా స్టార్ట్ చేసేస్తారు. కానీ లాంగ్ టర్మ్ లో సేఫ్ గా ఉండాలి అంటే లోకల్ మున్సిపల్ పర్మిషన్ తీసుకోవడం ఎప్పుడైనా మంచిది. ఫుడ్ బిజినెస్ కాబట్టి FSSAI రిజిస్ట్రేషన్ తీసుకుంటే కస్టమర్స్ కి ఇంకా ట్రస్ట్ పెరుగుతుంది. ఇది మీరు మున్సిపల్ ఆఫీస్ లేదా మీ సేవా సెంటర్ లో ఆర్ కామన్ సర్వీస్ సెంటర్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. వాటర్ మిలన్, ఆరెంజెస్, అలాగే పైనాపిల్, మొసంబి, గ్రేప్స్ లాంటివి డిమాండ్ బట్టి స్టాక్ మెయింటైన్ చేయాలి. ఐస్, సాల్ట్, షుగర్, మింట్ లాంటివి కూడా రెడీగా ఉండాలి. సో దట్ మీరు కస్టమర్ ఏదైనా వెరైటీ చేయమని అడిగినా మీరు ఈజీగా చేయొచ్చు. మార్నింగ్ లో ప్రిపరేషన్ కంప్లీట్ చేసి పీక్ అవర్స్ లో ఫాస్ట్ గా సర్వ్ చేయాలి. పీక్ అవర్స్ అంటే 11 AM నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అండ్ 5 గంటల నుంచి 9 గంటల వరకు. కస్టమర్స్ కి టేస్ట్ అండ్ ఫ్రెష్నెస్ ఇంపార్టెంట్ కాబట్టి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదు. ఇన్కమ్ అండ్ రిటర్న్స్ చూస్తే సమ్మర్ లో రోజుకి ఒక 100 నుండి 200 కస్టమర్స్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ లొకేషన్ బాగుంటాయి. యావరేజ్ గా ఒక్క జ్యూస్ ప్రైస్ 30 నుండి 50 రూపీస్ అనుకుంటే డైలీ సేల్స్ 3,000 నుండి 6,000 వరకు జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ అంటే ఫ్రూట్స్, ఐస్, ఎలక్ట్రిసిటీ, వేస్టేజ్ ఇదంతా ఒక 40 to 15% తీసేస్తే గనక రోజుకి 1,500 నుండి 3,000 వరకు ప్రాఫిట్ మిగిలే ఛాన్స్ ఉంటుంది. పీక్ సమ్మర్ సీజన్ లో మంత్లీ 40,000 నుండి 90,000 వరకు ఎర్న్ చేయడం కూడా పాసిబుల్. అది కూడా లొకేషన్ ని బట్టి. సక్సెస్ అవ్వడం కోసం కొన్ని సింపుల్ టిప్స్ కూడా ఫాలో అవ్వాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ మాత్రమే యూజ్ చేయాలి. స్టాల్ క్లీన్ గా మెయింటైన్ చేయాలి. కస్టమర్స్ వెయిట్ చేయకుండా ఫాస్ట్ గా సర్వ్ చేయాలి. అండ్ కొంచెం వెరైటీస్ యాడ్ చేయాలి. ప్రైసింగ్ రీజనబుల్ గా ఉంటే కస్టమర్స్ మళ్ళీ మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు. లొకేషన్, టేస్ట్, హైజీన్ ఈ 3 కరెక్ట్ గా ఉంటే ఏ బిజినెస్ అయినా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఓవరాల్ గా చూస్తే ఫ్రూట్ జ్యూస్ సెంటర్ అనేది తక్కువ రిస్క్ తో స్టార్ట్ చేసి క్విక్ గా రిటర్న్స్ ఇచ్చే లాంగ్ టర్మ్ లో స్టేబుల్ ఇన్కమ్ సోర్స్ గా మార్చుకునే స్ట్రాంగ్ బిజినెస్ ఐడియా. సెకండ్ వన్, కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే ఇది నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ ఐడియాస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చాలా నేచురల్, హెల్త్ కి చాలా మంచిది. అండ్ ఆల్సో ఎనర్జీ డౌన్ ఉన్నా కొంచెం హెల్త్ సిక్ గా అనిపించినా వెంటనే కోకోనట్ వాటర్ తాగాలి అనిపిస్తుంది. అందుకే సమ్మర్ సీజన్ లో చాలా మంది ఫ్లేవర్డ్ కూల్ డ్రింక్స్ కన్నా కోకోనట్ వాటర్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. బయట బాగా ఎండగా ఉన్న టైంలో మనకి ఇమీడియట్ గా ఫ్రెష్ గా లైట్ గా ఉండేది తాగాలనిపిస్తుంది. అప్పుడే మనం కోకోనట్ వాటర్ కోసం చూస్తాం. అందుకే ఈ బిజినెస్ కి డిమాండ్ ఆటోమేటిక్ గా ఉంటుంది. కాబట్టి ఈ సమ్మర్ లో స్టార్ట్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ బిజినెస్ ఆప్షన్స్. ఈ బిజినెస్ లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రోడక్ట్ ఆల్రెడీ నేచురల్ గా రెడీగా ఉంటుంది. ప్రిపరేషన్ టైం ఆల్మోస్ట్ 0. మీరు జ్యూస్ ప్రిపేర్
చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా కోకోనట్ కట్ చేసి సర్వ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఏ బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా ఇందాక చెప్పినట్టు లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ సమ్మర్ లో డిమాండ్ ఆటోమేటిక్ గా ఉంటుంది కాబట్టి కస్టమర్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో స్టార్ట్ చేయడానికి మీకు పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదా హెవీ సెటప్ కూడా అవసరం ఉండదు. సింపుల్ గా ఒక పుష్ కార్ట్ లేదా రోడ్ సైడ్ స్టాల్ తో ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. మీకు కావాల్సిన బేసిక్ ఐటమ్స్ ఏంటంటే ఫ్రెష్ టెండర్ కోకోనట్ బల్క్ లో కొనాలి, స్ట్రాంగ్ కటింగ్ నైఫ్, స్మాల్ టేబుల్ లేదా స్టూల్, ఒక పెద్ద డస్ట్బిన్ ఆ కోకోనట్ షెల్స్ అన్ని అందులో వేసేయడం కోసం, అండ్ వాటర్ టబ్ క్లీనింగ్ కోసం. ఇనిషియల్ సెటప్ కోసం ఒక 5,000 నుండి 15,000 మధ్యలో సరిపోతుంది. కోకోనట్ స్టాక్ కోసం ఒక 2,000 నుంచి 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ టోటల్ గా చూసుకుంటే 10,000 నుంచి 20,000లోనే ఈ బిజినెస్ ని ఈజీగా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. కోకోనట్స్ ఎక్కడి నుంచి కొనాలి అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా ఫార్మర్స్ నుంచి లేదా హోల్సేల్ మార్కెట్ నుంచి కొనుక్కుంటే కాస్ట్ తక్కువ పడుతుంది. నార్మలీ ఒక కోకోనట్ హోల్సేల్ ప్రైస్ 20 నుంచి 30 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంటుంది. సీజన్ ని బట్టి చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, కానీ మీరు రీటైల్ లో 40 నుండి 60కి సేల్ చేయొచ్చు. అంటే ఒక్క కోకోనట్ మీద 50 నుంచి 30 వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా పర్మిషన్స్ గురించి మాట్లాడితే చాలా మంది స్మాల్ రోడ్ సైడ్ బిజినెస్ డైరెక్ట్ గా స్టార్ట్ చేస్తారు. కానీ లాంగ్ టర్మ్ లో సేఫ్ గా ఉండాలంటే లోకల్ మున్సిపల్ పర్మిషన్ తీసుకోవడం ఎందుకైనా మంచిది. ఫుడ్ ఐటమ్ కాబట్టి హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కోకోనట్ ఫ్రెష్ గా ఉండాలి, క్లీన్ గా కట్ చేయాలి, సరౌండింగ్ క్లీన్ గా మెయింటైన్ చేయాలి. డైలీ బిజినెస్ చూస్తే సమ్మర్ పీక్ లో రోజుకి 80 to 150 కోకోనట్స్ ఈజీగా సేల్ చేయొచ్చు. అండ్ అగైన్ లొకేషన్ ని బట్టి ఒక కోకోనట్ మీద యావరేజ్ గా 20 ప్రాఫిట్ అనుకుంటే రోజుకి 1,600 నుంచి 3,000 వరకు ఎర్న్ చేయొచ్చు. మంత్లీ 40,000 నుంచి 80,000 వరకు ఇన్కమ్ రావచ్చు. ఎస్పెషల్లీ లొకేషన్ స్ట్రాంగ్ గా ఉంటే ఇంకా ఎక్కువ కూడా పాసిబుల్ అవుతుంది. ఓవరాల్ గా చూస్తే కోకోనట్ వాటర్ బిజినెస్ అనేది తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ జీరో ప్రిపరేషన్ తో రన్ చేసి ఫాస్ట్ గా ఇన్కమ్ జనరేట్ చేయగలిగే బెస్ట్ సమ్మర్ బిజినెస్. థర్డ్ వన్ వాటర్ మిలన్ బిజినెస్. వాటర్ మిలన్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే ఇది సమ్మర్ సీజన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే బెస్ట్ బిజినెస్ ఐడియాస్ లో ఒకటి. ఎందుకంటే వాటర్ మిలన్ ఇట్ సెల్ఫ్ ఒక కూలింగ్ ఫ్రూట్ కాబట్టి హీట్ ఎక్కువగా ఉన్న రోజుల్లో చాలా మంది నేచురల్లీ దాన్ని ప్రిఫర్ చేస్తారు. బయట బాగా ఎండగా ఉన్న టైంలో ఫ్రెష్ గా కట్ చేసిన వాటర్ మిలన్ చూస్తే ఎవరికైనా తినాలి అని అనిపిస్తుంది. అందుకే ఈ బిజినెస్ కి సమ్మర్ లో డిమాండ్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం చాలా ఈజీ. మీకు పెద్ద సెటప్ లేదా హెవీ ఇన్వెస్ట్మెంట్ ఏమీ అవసరం ఉండదు. సింపుల్ గా ఒక రోడ్ సైడ్ స్టాల్ లేదా పుష్ కార్ట్ తో కూడా మీరు స్టార్ట్ చేసేయచ్చు. బెస్ట్ లొకేషన్స్ అంటే బస్ స్టాప్స్, పార్క్స్, స్కూల్స్, కాలేజెస్ దగ్గర అండ్ బిజీ రోడ్స్. ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటారు కాబట్టి సేల్స్ ఈజీగా జరుగుతాయి. సెటప్ కోసం మీకు కావాల్సిన బేసిక్ ఐటమ్స్ ఏంటంటే కటింగ్ నైఫ్, చాపింగ్ బోర్డ్, స్మాల్ టేబుల్ లేదా కార్, అండ్ అలాగే స్టోరేజ్ కంటైనర్స్, డస్ట్బిన్. ఇనిషియల్ గా వాటర్ మిలన్ ఫ్రూట్స్ కొనడానికి ఒక 2,000 నుండి 4,000 వరకు ఖర్చు అవ్వచ్చు. టోటల్ గా 5,000 నుండి 15,000 లోపే ఈ బిజినెస్ ని మీరు ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. వాటర్ మిలన్ బిజినెస్ లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రా మెటీరియల్ కాస్ట్ చాలా తక్కువగా ఉండడం. మీరు ఒక వాటర్ మిలన్ ని బల్క్ లో కొనుక్కుంటే చాలా చీప్ గా వచ్చేస్తుంది. కానీ దాన్ని పీసెస్ గా కట్ చేసి కప్స్ లో సెల్ చేస్తే మార్జిన్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ మిలన్ నుండి మల్టిపుల్ కప్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఒక కప్ ని 20 నుండి 40 రూపీస్ కి మీరు సెల్ చేయొచ్చు. పీక్ సమ్మర్ లో రోజుకి 100 నుండి 200 కప్స్ మీరు ఈజీగా సేల్ చేసేయచ్చు. అంటే డైలీ రెవెన్యూ 2,000 నుంచి 5,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ తీసేస్తే 1000 నుండి 2,500 వరకు ప్రాఫిట్ మిగిలే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి, ఫ్రెష్నెస్. వాటర్ మిలన్ ని ఫ్రెష్ గా కట్ చేసి ఇమీడియట్ గా సర్వ్ చేయాలి. సేల్ గా ఉంచకూడదు. అండ్ అలాగే క్లీన్లీనెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా నీట్ గా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గ్లౌజెస్ యూస్ చేయడం చాలా బెస్ట్. అలా చేస్తే కస్టమర్స్ కి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. పీసెస్ అట్రాక్టివ్ గా కట్ చేసి డిస్ప్లే చేస్తే కస్టమర్స్ ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. ఓవరాల్ గా చూస్తే వాటర్ మిలన్ బిజినెస్ అనేది తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసి ఈజీగా మేనేజ్ చేయగలిగే, ఫాస్ట్ గా రిటర్న్స్ ఇచ్చే స్ట్రాంగ్ సమ్మర్ బిజినెస్ ఐడియా. కరెక్ట్ లొకేషన్, ఫ్రెష్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఈ బిజినెస్ ని షార్ట్ టర్మ్ లో మంచి ఇన్కమ్ సోర్స్ గా మార్చుకోవచ్చు. ఫోర్త్ వన్ లెమన్ సోడా, బటర్ మిల్క్ అండ్ కోల్డ్ వాటర్. లెమన్ సోడా, కోల్డ్ వాటర్ అండ్ బటర్ మిల్క్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే ఈ మూడు కలిపి చేసిన బిజినెస్ సమ్మర్ లో సూపర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే బయట బాగా ఎండగా ఉన్న టైంలో ప్రతి ఒక్కరికి ఒక సింపుల్ నీడ్ ఉంటుంది, ఏదైనా చల్లగా తాగాలి అని. అప్పుడు కొంతమంది లెమన్ సోడా ప్రిఫర్ చేస్తారు, కొంతమంది నేచురల్ గా ఉంటుందని మజ్జిగ తాగుతారు, అండ్ ఇంకొంతమందికి మంచిగా చల్లనీళ్ళు తాగాలనిపిస్తుంది. కాబట్టి ఈ మూడు ఆప్షన్స్ ఒక్కటే స్టాల్ లో ఉంటే మీరు ఆల్మోస్ట్ అన్ని టైప్స్ కస్టమర్స్ ని ఈజీగా కవర్ చేయొచ్చు. అందుకే ఇది చాలా స్మార్ట్ అండ్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. సింపుల్ గా ఒక పుష్ కార్ట్ లేదా రోడ్ సైడ్ స్టాల్ తో ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. బెస్ట్ లొకేషన్ అంటే బస్ స్టాప్స్, మార్కెట్స్, కన్స్ట్రక్షన్ సైట్స్, అలాగే కాలేజెస్ దగ్గర, మెయిన్ రోడ్స్ లో. ఇక్కడ హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిమాండ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.
సెటప్ కోసం మీకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే వాటర్ క్యాన్స్, గ్లాసెస్ లేదా డిస్పోజల్ కప్స్, లెమన్, సాల్ట్, షుగర్, అలాగే సోడా బాటిల్స్, బటర్ మిల్క్ ప్రిపేర్ చేయడానికి కర్డ్, కంటైనర్, ఐస్ బాక్స్ లేదా స్మాల్ ఫ్రిడ్జ్. టోటల్ గా ఒక 10 to 20,000 మధ్యలో ఈ బిజినెస్ ని మీరు ఈజీగా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ప్రిపరేషన్ విషయానికి వస్తే చాలా సింపుల్. లెమన్ సోడా కోసం లెమన్ జ్యూస్, సాల్ట్ లేదా షుగర్ మిక్స్ చేసి సోడా యాడ్ చేస్తారు. బటర్ మిల్క్ కోసం పెరుగు ప్లస్ వాటర్ మిక్స్ చేసి సాల్ట్, జీరా పౌడర్, కర్రీ లీవ్స్, జింజర్ యాడ్ చేస్తే టేస్ట్ సూపర్ గా ఉంటుంది. ఇంకా కోల్డ్ వాటర్ అయితే అది డైరెక్ట్ గానే సర్వ్ చేసేయచ్చు. ఇలా సింపుల్ ప్రిపరేషన్ తో ఫాస్ట్ గా సర్వ్ చేయడం ఈజీ కాబట్టి కస్టమర్స్ వెయిట్ చేయకుండా సర్వీస్ ఇవ్వచ్చు. ఇక ఇన్కమ్ విషయానికి వస్తే ఒక లెమన్ సోడా ఒక 20 నుండి 30 రూపీస్ వరకు మనం సేల్ చేయొచ్చు. బటర్ మిల్క్ 10 to 20, కోల్డ్ వాటర్ అయితే ఒక 10 రూపీస్ నుంచి 12 రూపీస్ వరకు మనం సేల్ చేయొచ్చు. సమ్మర్ పీక్ డేస్ లో రోజుకి 150 నుంచి 300 కస్టమర్స్ ఈజీగా రావచ్చు. అంటే డైలీ రెవెన్యూ 2000 నుంచి 5000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ ఎలాగో చాలా తక్కువ కాబట్టి రోజుకి 1000 నుంచి 2500 వరకు ప్రాఫిట్ ఈజీగా మిగులుతుంది. ఇంకా నెలకు వచ్చేసరికి 30,000 నుంచి 70,000 వరకు మీరు ఎర్న్ చేయడం పాసిబుల్ అవుతుంది. స్టాల్ లో ఈ 3 ఐటమ్స్ ఉంటే మీకు కస్టమర్స్ ఎప్పుడు ఉంటారు, ఇన్కమ్ కూడా స్టేబుల్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్, షుగర్ కేన్ జ్యూస్. సమ్మర్ లో షుగర్ కేన్ బిజినెస్ కూడా చాలా బాగా రన్ అవుతుంది. నేచురల్ గా స్వీట్ గా ఉంటుంది, రిఫ్రెషింగ్ గా ఉంటుంది కాబట్టి చాలా మంది సాఫ్ట్ డ్రింక్స్ కన్నా ఎక్కువగా షుగర్ కేన్ జ్యూస్ ని ప్రిఫర్ చేస్తారు. అందుకే ఈ బిజినెస్ కి సమ్మర్ లో డిమాండ్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఈ బిజినెస్ లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే జ్యూస్ ఫ్రెష్ గా మెషిన్ లో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి కస్టమర్స్ కి ట్రస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అగైన్ లొకేషన్ సెలెక్షన్ అండ్ హైజీన్. క్రౌడెడ్ ప్లేసెస్ లో ఈ బిజినెస్ పెడితే కస్టమర్స్ ఆటోమేటిక్ గా వస్తారు. ఇది స్టార్ట్ చేయడానికి మీకు కొంచెం సెటప్ అవసరం ఉంటుంది. మెయిన్ గా షుగర్ కేన్ జ్యూస్ మెషిన్ కావాలి. మాన్యువల్ మెషిన్ అయితే ఒక 15 నుంచి 25,000 మధ్యలో దొరుకుతుంది. ఎలక్ట్రిక్ మెషిన్ అంటే 25,000 నుంచి 40,000 వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎలక్ట్రిక్ మెషిన్ ఫాస్ట్ గా పనిచేస్తుంది కాబట్టి రష్ టైమ్ లో యూస్ఫుల్ అవుతుంది. దానితో పాటు ఒక కార్ట్ లేదా స్టాల్ ఇది 10,000 నుంచి 20,000 లోపు మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. గ్లాసెస్ లేదా డిస్పోజల్ కప్స్, ఐస్ బాక్స్, క్లీన్ వాటర్ అండ్ టేస్ట్ కోసం లెమన్, జింజర్, మింట్ లాంటివి రెడీగా ఉండాలి. టోటల్ గా ఒక 30,000 నుంచి 60,000 మధ్యలో ఈ బిజినెస్ ని కంఫర్టబుల్ గా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ రా మెటీరియల్ విషయానికి వస్తే షుగర్ కేన్స్ ని బల్క్ లో కొనడం చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా ఫార్మర్స్ నుండి లేదా హోల్సేల్ మార్కెట్ నుండి కొనుక్కుంటే కాస్ట్ తక్కువ పడుతుంది. అండ్ షుగర్ కేన్ ఫ్రెష్ గా ఉండాలి. డ్రై అయితే జ్యూస్ టేస్ట్ తగ్గిపోతుంది. ఇకపోతే ఇన్కమ్ అండ్ రిటర్న్స్ గురించి మాట్లాడితే ఒక గ్లాస్ షుగర్ కేన్ జ్యూస్ ప్రిపేర్ చేయడానికి 10 నుంచి 15 వరకు కాస్ట్ పడుతుంది. కానీ సెల్లింగ్ ప్రైస్ ఒక 20 నుంచి 40 మధ్యలో ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. లొకేషన్ ని బట్టి మారుతూ ఉంటుంది. అండ్ సమ్మర్ పీక్ లో ఉన్న రోజుల్లో 100 నుంచి 200 గ్లాసెస్ ఈజీగా సెల్ చేయొచ్చు. అంటే డైలీ రెవెన్యూ 3,000 నుంచి 6,000 వరకు రావచ్చు. ఎక్స్పెన్సెస్ అన్ని తీసేస్తే రోజుకి 1,500 నుంచి 3,000 వరకు ప్రాఫిట్ మిగులుతుంది. మంత్లీ చెప్పాలంటే ఒక 40,000 నుంచి 80,000 వరకు మీరు ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే హైజీన్ చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని సింపుల్ టిప్స్ ని ఫాలో చేస్తే బిజినెస్ ఇంకా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఫాస్ట్ సర్వీస్ ఇవ్వాలి, కస్టమర్స్ వెయిట్ చేయకూడదు కాబట్టి. అండ్ అలాగే ప్రైసింగ్ రీజనబుల్ గా ఉండాలి, స్టాల్ క్లీన్ గా అండ్ అట్రాక్టివ్ గా ఉండాలి. కొంచెం ఐస్ యాడ్ చేసి చిల్డ్ గా సర్వ్ చేస్తే డిమాండ్ ఇంకా పెరుగుతుంది. కరెక్ట్ లొకేషన్, ఫ్రెష్ క్వాలిటీ అండ్ గుడ్ సర్వీస్ మెయింటైన్ చేస్తే ఈ బిజినెస్ ని లాంగ్ టర్మ్ లో స్టేబుల్ ఇన్కమ్ సోర్స్ గా మార్చుకోవచ్చు. మీరు ఒకవేళ బిజినెస్ కొంచెం పెద్దగా పెట్టాలనుకుంటే ఈ 5 బిజినెస్ ని కంబైన్ చేసి ఒకటే చోట కూడా పెట్టొచ్చు. అప్పుడు ఒకే చోట డిఫరెంట్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు అండ్ ప్రాఫిట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీని చెక్ చేసుకొని దాన్ని బట్టి మీకు ఏ బిజినెస్ ఐడియా సూట్ అవుతుందో దాన్ని చూస్ చేసుకొని ఈ సీజన్ ని ఇన్కమ్ జనరేట్ చేయడానికి యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీకు వీటి గురించి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ లో మెన్షన్ చేయండి. నేను వాటిని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.